మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. మనిషి జీవితంలో ఉన్న అత్యంత సాధారణమైనది, అదే స్థాయిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన బంధనాన్ని గురించి మాట్లాడుతుంది. అదే డబ్బుపై ఉన్న అంతులేని ఆశ. డబ్బు మన జీవితానికి అవసరమైన సాధనం. అది మనకు సౌకర్యాలను ఇస్తుంది, కుటుంబాన్ని పోషించడానికి సహాయపడుతుంది, సమాజంలో గౌరవాన్ని కూడా ఇస్తుంది. కానీ ఈ అవసరం క్రమంగా ఆశగా మారి, ఆశ మరింత పెరిగి తృష్ణగా మారినప్పుడు అది మనసును బంధిస్తుంది. మనిషి ఎంత సంపాదించినా ఇంకా కావాలనే భావన తగ్గదు. ఎంత డబ్బు ఉన్నా ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలని ఆశిస్తాడు. అది వచ్చినా కూడా ఇంకా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఆశకు ఎప్పుడూ ముగింపు ఉండదు. మన కర్మఫలంగా మనకు లభించిన సంపదతో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిజమైన ఆనందం సంపద పరిమాణంలో ఉండదు, అది మనసులో ఉన్న సంతృప్తిలో ఉంటుంది. ఆశలు ఎక్కువైతే మనసు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. కానీ అవసరమైన దానితో సంతోషంగా ఉండగలిగితే మన జీవితంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. అవసరం లేని ఆశలను తగ్గించుకోవాలని ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు మనకు తెలియజేస్తున్నారు.